గారు వెరీ గుడ్ ఈవినింగ్. ఏంటి మోంతా మొత్తం ముంచేసిందని కోట్లాది రూపాయలు నష్టం, రైతుల పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. రాకూడని టైంలో ఈ మహమ్మారి వచ్చి పడింది అని. సో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సార్, నిన్న ఈవినింగ్ మోంతా తుఫాన్ తీరం దాటింది. సో ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వేకి కూడా బయలుదేరిపోయారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసి నష్టపరిహారాలు ఇవ్వడానికి కూడా, అలాగే తక్షణ సాయంగా మత్స్యకారులకండి, ముందుగా వేటకు దూరమైనటువంటి మత్స్యకారులకి తక్షణ సాయంగా 50,000 రూపాయలు, మనిషికి 1,000 రూపాయలు చొప్పున, కుటుంబానికి 3,000 రూపాయలు, అలాగే ఒక జీవో కూడా ఇష్యూ చేశారు దీని గురించి. అండ్ 25 కేజీల రైస్, టొమాటో అండ్ ఆల్సో నిత్యావసర సరుకులన్నీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అంటే 50,000 కుటుంబాలకి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. అదే మాదిరిగా ఈ మోంతా తుఫాన్ని దాన్ని పరిశీలించి దాని ప్రభావం ఎలా ఉంటుందో అనేది చూసేసి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి, అధికారులను అప్రమత్తం చేసి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ తీరం దాటే వరకు కూడా అధికారులను అప్రమత్తం చేసి ప్రాణ నష్టం జరగటాన్ని మాత్రం తగ్గించారు. పదుల సంఖ్యలో, <10 ప్రాణ నష్టం ఉంది, బట్ మోర్ దాన్ దట్ లేదు. చాలా ప్రాణ నష్టం జరగకుండా అయితే చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ ప్రాంతాల్లో చూస్తున్నటువంటి తుఫాను ప్రాంతాల్లో పర్యటిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఏరియల్ సర్వే చేశారు. ఇప్పటికే ఏరియల్ సర్వే చేసేసి తక్షణంగా అధికారులను కూడా పురమాయించారు. అక్కడ ఉన్నటువంటి సహాయ శిబిరాలన్నింటినీ కూడా యాక్టివేట్ చేయాలని, అండ్ ఆల్సో వారికి ఫుడ్ కూడా సప్లై చేయాలనేటటువంటి ఉద్దేశంతో సహాయ సహకారాలన్నీ కూడా ప్రభుత్వం అందిస్తా ఉంది. వర్మ గారు, సో ఇందులో కూడా ఏవో రాజకీయాలు ఉన్నాయి, ముందస్తుగా ఇంకా చర్యలు తీసుకుంటే బాగుండు, చాలా నష్టం ఏర్పడింది, ముందస్తుగా చర్యలు తీసుకోలేదని. సార్, నేను మీకు ఒక విషయం చెప్తాను వర్మ గారు. ఈ మంత్ అక్టోబర్ 24వ తారీఖున ముఖ్యమంత్రి గారు దుబాయ్ పర్యటనలో ఉన్నారు. 24వ తారీఖు సాయంత్రం అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజల్ని ముఖ్యమంత్రి గారు కలిశారు. ముఖ్యమంత్రి గారు సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు లీ మెరిడియన్ అనేటువంటి ఒక హోటల్లో అక్కడ తెలుగు వారిని కలిసి వారందరితో మాట్లాడి, అక్కడి నుండి 10 గంటలకి బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి 4 గంటలకి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు. సో అక్కడ ఏర్పాట్లు చేసిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయిన 2 అవర్స్ తర్వాత, అంటే 12 గంటలకు ఇళ్ళకి వెళ్ళారు. ముఖ్యమంత్రి గారు 4 గంటలకి ఇండియన్ టైం 4 AM కి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు. హైదరాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత 7కి మళ్ళీ బయలుదేరి సచివాలయంకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్కి 25వ తారీఖు మార్నింగ్ 7 గంటలకి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్కి వచ్చి కర్నూలు బస్సు సంఘటన మీద సమీక్ష చేసి జరిగింది ఏంటి దాని డీటెయిల్స్ అన్ని తెప్పించుకున్నారు. సో నేను ఇక్కడ ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే వర్మ గారు, ఆ 7 గంటలకి ముఖ్యమంత్రి గారు సచివాలయానికి వచ్చే టైంకి ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దుబాయ్ కమిటీ కావచ్చు, నేను కూడా ఆ టైంలో దుబాయ్లోనే ఉన్నాను, దుబాయ్ కమిటీ కావచ్చు, ఆ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇంకా నిద్ర లెగవలా. కానీ ఈయన దేశాలు దాటేసి సెక్రటేరియట్కి వచ్చేసారు. దేశాలు దాటేసి సెక్రటేరియట్కి వచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు. ఆ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కానీ, ఆ కార్యక్రమంకి వెళ్ళిన వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళు కానీ, నేను కూడా 7 గంటలకు ఆయన సచివాలయానికి వెళ్ళి ఆ కర్నూలు బస్ ఇన్సిడెంట్ మీద సమీక్ష చేసే టైంకి నేను కూడా నిద్ర లెగవాలి. అక్కడ నేనే కదా ఆ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన, ఎవడో నిద్ర లెగవలేదు. అలా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు. ఆ తర్వాత 1-2 డేస్కి ఈ మోంతా తుఫాన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రభావం చూపబోతోందని తెలిసిన మరుక్షణం నుండే హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి, కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, అక్కడ ఉన్నటువంటి రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టాన్ని జీరో చేయదు. ఎందుకంటే శవాల కోసం ఎదురు చూసే పార్టీ ఒకటి ఉంది మన రాష్ట్రంలో. ఆ పార్టీకి అవకాశం ఇవ్వకూడదు, ప్రజల ప్రాణాలు పోకూడదు అనేటటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో, ఒక్క శవం కూడా చనిపోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో 2 రోజులుగా ఆ మోంతా తుఫాను మీద సమీక్ష చేస్తా, అధికారులను అప్రమత్తం చేస్తా ప్రాణ నష్టాన్ని అయితే తగ్గించగలిగారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న రాత్రి చూసుకుంటే నారా లోకేష్ గారు సచివాలయంలో నుండి ఇంత కూడా మానిటర్ చేస్తా, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తా అధికారుల్ని. ఇన్ని చేస్తా ఉంటే నేను ఇందాక చెప్పాను కదా, ఈ శవాల కోసం ఎదురు చూసే పార్టీ ఒకటి ఉందని, వాళ్ళ ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడండి, తాడిపత్రి చంద్రశేఖర్ గారు. ఆయన పెడతారు ట్విట్టర్లో, పెను తుఫాను తలంచి చూసే తొలి నిప్పు కణం చంద్రబాబే, చంద్రబాబు లేకపోతే తుఫాన్ అసలు ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమ్మేసేది, ఇట్లాంటి కథలు పెడతాడు. అట్లాంటి కథలు పెట్టినటువంటి ఇతని నేను మాట చెప్తా,
ఫనీ తుఫాన్ అని చెప్పేసి మే 3, 2019 శ్రీకాకుళం జిల్లాని అతలాకుతలం చేసింది ఫనీ తుఫాన్. ఆ తుఫాన్ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆపద్దర్మ